ఆంధ్రకేశలో ఇశ్రాయేలీలు ఆచరించే పులియని రొట్టెల పండుగ. ఈ పండుగలో తినే మత్సా అంటే పులియని రొట్టె, హమెత్స్ అంటే పులిసిన రొట్టె, లహం అంటే బ్రెడ్, యాయిన్ అంటే ద్రాక్షారసం. మత్సా అంటే ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనము. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీలలో నుండి కొట్టివేయబడును అని ఇక్కడ ఆజ్ఞాపించడం అనేది జరిగింది. ఈ పులియని రొట్టెను హీబ్రూలో మడ్జో అని కూడా రాస్తారు. ఇది కేవలం పిండి మరియు నీటితో తయారు చేసి పొంగకు ముందే కాల్చే పులియని రొట్టె. ఈ రొట్టె పాస్ ఓవర్ పండుగ ముందు రోజు సాయంత్రం సెదర్ వేడుకలో ప్రధాన భాగం. లేల్ హసేదెర్ అంటారు. అంటే మొదటి 2 రాత్రుల్లో విందు క్రమం. నిర్గమనం ఎంత వేగంగా జరిగిందంటే పిండి ఉబ్బడానికి సమయం కూడా లేకుండా దానిని రొట్టెగా కాల్చారని ఇది గుర్తు చేస్తుంది. దీనిని మరోర్ అంటే ఈజిప్టులో వారి బానిసత్వపు బాధలను గుర్తు చేసే చేదు మూలికలతో కలిపి తింటారు. ఈ ఆజ్ఞను నెరవేర్చడానికి చేతితో తయారు చేసిన గుండ్రని షుమరా మత్సాను ఉపయోగించాలని గట్టిగా సిఫార్సు చేయబడింది. అంటే చాలా మంది తయారు చేసిన రొట్టెలను తెచ్చుకుని ఈ పండుగలో తినడం అనేది జరుగుతుంది. అయితే రబ్బీలు దీనికోసం ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ఎంత త్వరపడుతూ వచ్చారో తర్వాత ఆ పిండి పులియకుండానే వారు రొట్టెలు కాల్చుకుని తిన్నారు. అలాగే ఇప్పుడు కూడా చేతితో కాల్చిన రొట్టెలను తయారు చేసుకుని, ఎందుకంటే ఆ యొక్క ఐగుప్తు బానిసత్వాన్ని గుర్తు చేస్తుంది కాబట్టి ఈ విధంగా తయారు చేసుకుని తినాలి అని కూడా ఇక్కడ ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఈ పులియని పిండిని తీసుకొని దాన్ని చేసిన వెంటనే కాల్చాలి. ఎందుకంటే అది కలిపిన తర్వాత 18 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకూడదు. అలా ఉంటే అది పులిసిన రొట్టెతో సమానం. 18 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉన్న రొట్టెను హమెట్స్ గా భావిస్తారు. అంటే పులిసిన రొట్టెగా దాన్ని పరిగణిస్తారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి బయలుదేరినప్పుడు వారు ఎంత తొందరలో ఉన్నారంటే పిండి పులియడానికి వేచి ఉండే సమయం కూడా వారికి లేదు. అందువల్ల వారు పులియని రొట్టె అయిన మత్సను తిన్నారు. కేవలం ఈ ఆహారంతోనే ఇశ్రాయేలీలు పురుషులు, స్త్రీలు మరియు పిల్లలకు పోషణను అందించమని సర్వశక్తిమంతుడైన తండ్రిపై ఆధారపడ్డారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం పెస్సా మొదటి 2 రాత్రులలో మనం పులియని రొట్టెలను తింటాము. తద్వారా తోరా యొక్క ఆజ్ఞను నెరవేరుస్తాము.